హురున్ నివేదిక 2025 ప్రకారం ప్రపంచంలో మూడవ అతిపెద్ద బిలియనీర్ నగరంగా ఏది నిలిచింది? ముంబై. హురున్ నివేదిక 2025 ప్రకారం భారతదేశంలోని ముంబై ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బిలియనీర్ నగరంగా మారింది. ముంబై 92 మంది బిలియనీర్లకు ఆతిథ్యం ఇస్తున్నది. ఇక బీజింగ్ 91, షాంఘై 87లను అధిగమించి ఆసియాలో అత్యధిక బిలియనీర్లను కలిగి ఉన్న నగరంగా అవతరించింది. బిలియనీర్ల సంఖ్య పరంగా ప్రపంచంలోని మొదటి 3 నగరాలు వచ్చేసి మొదటి స్థానంలో న్యూయార్క్ 119 బిలియనీర్లు, రెండవ స్థానంలో లండన్ 97 బిలియనీర్లు, మూడవ స్థానంలో ముంబై 92 బిలియనీర్లు ఉన్నారు. డేటన్ శాంతి బహుమతి జీవిత సాఫల్య పురస్కారం 2025 అందుకున్న భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ రచయిత ఎవరు? సల్మాన్ రష్దీ. నవంబర్ 2025లో యునైటెడ్ స్టేట్స్లోని ఒహియోలో జరిగిన డేటన్ లిటరరీ పీస్ ప్రైజ్ కార్యక్రమంలో ప్రముఖ రచయిత అయిన సల్మాన్ రష్దీని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ అవార్డు అత్యుత్తమ సాహిత్య సహకారం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, సహనం మరియు మానవ గౌరవం కోసం చేసిన వాదనను ఇది గుర్తించింది. నవంబర్ 6, 2025న ఎన్హెచ్పిసి లిమిటెడ్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని ₹50 స్మారక నాణ్యం విడుదల చేయబడింది. ఈ నాణ్యం ఎవరు విడుదల చేశారు మరియు ఈ సందర్భంగా ప్రారంభించబడిన కామిక్ పుస్తకం పేరు ఏమిటి? మనోహర్ లాల్ ఖట్టర్. ఇక కామిక్ పుస్తకం పేరు చోటా భీమ్ ఔర్ బడా బంద్. నవంబర్ 6, 2025న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఇతను విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఎన్హెచ్పిసి లిమిటెడ్ 50 సంవత్సరాలు జరుపుకునేందుకు ₹50 స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జల విద్యుత్ ప్రాముఖ్యతపై పిల్లలకు మరియు ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో చోటా భీమ్ ఔర్ బడా బంద్ అనే కామిక్ పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. నవంబర్ 2025లో బహ్రెయిన్లోని మనామాలో జరిగిన మిడిల్ ఈస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇంటర్పోల్ మెడల్ ఆఫ్ ది అత్యున్నత ఆర్డర్ను ఎవరు అందుకున్నారు? జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా. నవంబర్ 2025లో బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాకు ఇంటర్పోల్ మెడల్ ఆఫ్ ది అత్యున్నత ఆర్డర్ లభించింది. ఈ పథకాన్ని ఇంటర్పోల్ అధ్యక్షుడు మరియు యుఏఈ ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ రైసీ అందజేశారు. బహ్రెయిన్లోని మనామాలో జరిగిన మిడిల్ ఈస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు భారతదేశంలోని ఏ ఏజెన్సీని మోడల్ ఏజెన్సీగా పేర్కొంది? ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆస్తులను గుర్తించడం, జప్తు చేయడం మరియు నిర్వహించడంలో దాని ప్రభావవంతమైన వ్యవస్థకు భారతదేశ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని నమూనా సంస్థగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు పేర్కొంది. 2025లో ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరాన్ని సర్వే చేసిన సంస్థ ఏది? టైమ్అవుట్. 2025లో ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరానికి సంబంధించిన సర్వేను టైమ్అవుట్ తన వార్షిక టైమ్అవుట్ సిటీ లైఫ్ ఇండెక్స్లో భాగంగా నిర్వహించింది. ఇటీవల టైమ్అవుట్ ఆసియా అంతటా 18,000 మందికి పైగా నివాసితులను సర్వే చేసి అత్యంత సంతోషకరమైన నగరాలను ర్యాంక్ చేసింది.
భారతదేశంలో ఆర్థిక మరియు వినోద కేంద్రమైన ముంబై అగ్రశ్రేణి నగరంగా అవతరించింది. ఈ సర్వే సంస్కృతి, ఆహారం, రాత్రి జీవితం మరియు మొత్తం జీవన నాణ్యతను మూల్యాంకనం చేసింది. భారతదేశంలో మొట్టమొదటి ఉమెన్స్ వెల్నెస్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. నవంబర్ 2025లో తమిళనాడు భారతదేశంలో మొట్టమొదటి ఉమెన్స్ వెల్నెస్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. 41 కోట్ల ప్రాజెక్టుతో ప్రారంభ క్యాన్సర్ గుర్తింపు కోసం మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా మహిళల ఆరోగ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ మరియు సెమీ అర్బన్ మహిళలపై దృష్టి సారించి ఉచిత రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్లను అందించే 38 మొబైల్ యూనిట్లు అన్ని జిల్లాల్లో పనిచేస్తాయి. బహుభార్యత్వ నిషేధ బిల్లు 2025ను ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? అస్సాం. అస్సాం క్యాబినెట్ ఆదివారం రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లును ఆమోదించిందని గౌహతిలోని లోక్సేవ భవన్లో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థకు నాయకత్వం వహించే మొదటి మహిళ ఎవరు? షైకా నాజర్ అల్ నోవైస్, యుఏఈ. యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ టూరిజం అనగా యుఎన్ టూరిజం ప్రస్తుతం జనవరి 1, 2018 నుండి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న జురాబ్ పోలోలి కాష్వాలి నేతృత్వంలో ఉంది. ఆయన పదవీకాలం 2025 చివరిలో ముగియనుంది. ఆయన వారసుణ్ణి షైకా అల్ నోవైస్ అని నిర్ధారించారు. ఆమె 50 సంవత్సరాల చరిత్రలో ఏజెన్సీకి నాయకత్వం వహించిన మొదటి మహిళ అవుతుంది. ఆమె నవంబర్ 2025లో జనరల్ అసెంబ్లీ ద్వారా అధికారికంగా ఆమోదించబడింది మరియు 2026 ప్రారంభంలో ఆమె పదవీకాలం ప్రారంభించి 2029 వరకు సేవలందించనుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన బ్యాటన్ వ్యాధి ప్రధానంగా మానవ శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? మెదడు. బ్యాటన్ వ్యాధి అనేది మెదడు మరియు నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన రుగ్మత. ఇది పుట్టుకతో వచ్చేది, ప్రగతిశీలమైనది మరియు చివరిది. ఇది నాడీ వ్యవస్థ పనితీరులో స్థిరమైన క్షీణతకు దారితీస్తుంది. బాల్యంలో లేదా అరుదుగా యుక్త వయసులో ప్రారంభమయ్యే దృష్టి కోల్పోవడం మరియు మూర్ఛలు వంటి లక్షణాలు ఉంటాయి. 2026 ఆసియా యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. నవంబర్ 2025లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోర్పకండ్లో 2026 ఆసియా యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ను నిర్వహించే బిడ్డును గెలుచుకుంది. బంగ్లాదేశ్లోని ఢాకాలో జరుగుతున్న కాంటినెంటల్ ఛాంపియన్షిప్తో పాటు జరిగిన ఆసియా ఆర్చరీ ఫెడరేషన్ కాంగ్రెస్లో ఈ ప్రకటన చేశారు. ఈ ఈవెంట్ను క్రీడా మంత్రిత్వ శాఖ మద్దతుతో యుఏఈ ఆర్చరీ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. మిత్రశక్తి 2025 అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? శ్రీలంక. ఉమ్మడి సైనిక వ్యాయామం మిత్రశక్తి 2025 యొక్క 11వ ఎడిషన్ కర్ణాటకలోని బెళగావిలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో నవంబర్ 10, 2025న ప్రారంభమైంది మరియు నవంబర్ 23, 2025 వరకు కొనసాగుతుంది. ఈ వ్యాయామంలో ప్రధానంగా రాజ్పుట్ రెజిమెంట్ నుండి 170 మంది భారత ఆర్మీ సిబ్బంది మరియు గజాబా రెజిమెంట్ నుండి 135 మంది శ్రీలంక ఆర్మీ సిబ్బంది పాల్గొంటారు. భారతదేశం సహకారంతో నిర్మించిన
హనిమాదు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏ దేశం ప్రారంభించింది? మాల్దీవులు. భారతదేశ సహకారంతో నిర్మించిన హనిమాదు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాల్దీవులు ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమం నవంబర్ 9, 2025న జరిగింది మరియు దీనికి మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయజు మరియు భారత పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ అనేది ఏ భారతీయ అంతరిక్ష మిషన్ యొక్క ప్రాథమిక పేలోడు? ఆదిత్య L1. నవంబర్ 2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క అంచనా వేయడానికి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసాతో కలిసి పనిచేశారు. వారు భారతదేశ ఆదిత్య L1 మిషన్లో విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ పేలోడ్ నుండి డేటాను ఉపయోగించారు. ఈ విఈఎల్సి అనేది భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశపు మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీ అయిన ఆదిత్య L1 యొక్క ప్రధాన పేలోడ్. ఎక్సర్సైజు మలబార్ 2025 ఎక్కడ జరుగుతోంది? గ్వామ్, USA. గ్వామ్ ఒక USA ద్వీప భూభాగం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ఎడిషన్ ఎక్సర్సైజు మలబార్ 2025 విన్యాసానికి ఆదిత్య దేశం. భారత నావికాదళ నౌక సహ్యాద్రి బహుపాక్షిక విన్యాస మలబార్ 2025లో పాల్గొనడానికి ఉత్తర పసిఫిక్లోని గువామ్లో ఉంది.